దయచేసి బీప్లే అండి. ఎందుకు బీపీలు వేసేదండి? ఏమి నాకు ఇంకేమన్నానా? నువ్వు మాట్లాడితే ఇంటర్వ్యూ ఆపేసి. అవునా? చాలా బాగుంది. దేవుడు దయ, నిజంగా సజీవన్ దేవుని కృప వల్ల చాలా బాగుంది. ముందు మీద చేసుకొని చెప్తారా? హ్యాపీగా ఉన్నాను. మిమ్మల్ని వైసీపీ పట్టించుకోవట్లేదు, జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లేడు, మీరేమో ఇంతగానం ప్రైజ్ చేస్తుంటే. నన్ను వైసీపీ పట్టించుకోవట్లేదని మీరే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరే చెప్పారు. నేను చెప్పలే. మీరే అన్నారు. నేను చెప్పలా. జరిగింది నన్ను పార్టీ హౌస్లోకి పోతున్నాడు. మీరు మీ వైఫ్ ఇద్దరు కలిసి అక్కడ ప్రొటెస్ట్ చేసిర్రు కదా, రీజన్ ఏంది? కలవలేదు అన్న నేను చూడక. అసలు మీ లైఫ్లో ఒక్కసారైనా కలిసిందా? నేను అడుగుతున్నాను. పార్టీ ఆఫీస్లోకి రాణిస్తలేరా అని అన్నారు. జిల్ రామకృష్ణారెడ్డి రానిలేదని చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి. జిల్ రామకృష్ణారెడ్డి ఆ ఇన్సిడెంట్ తర్వాత మీకు కాల్ కానీ ఒక సంప్రదింపు కానీ వచ్చిందా? ఎవిడెన్స్ కావాలి మాకు. నీకు ఎవిడెన్స్ నేను చూపించింది. ప్రజలకు చూపించండి, నాకు అవసరం లేదు. మీరు పార్టీ ఆఫీస్కి పోతే మిమ్మల్ని పట్టించుకోకుండా సజ్జల బయటికి వెళ్ళగొట్టండి, నువ్వు ఎందుకు వచ్చినావు అని అన్నప్పుడు ఎవడో ఒకడు గన్నయ్య గాడు గొట్టంగాడు ఏదో అన్నాడని బోరుగడ్డ అనిల్ కుమార్ ముడుచుకొని కూర్చున్నాడు కాదు. ఎవరయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి? ఐ డోంట్ కేర్ ఎనీవన్, ఐ రెస్పెక్ట్ ఎవ్రీవన్. విజయసాయి రెడ్డి క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చేసి మత రాజకీయాలు లేకపోతే మతాన్ని ప్రోత్సహించుండు, క్రిస్టియానిటీని ప్రోత్సహించుండు జగన్మోహన్ రెడ్డి. జగన్ గారి విషయం కూడా అదే. మత మార్పిడులని ఆయన ప్రోత్సహించాడే కానీ వందల ఖర్చులు కట్టేదానికి ఆయన సహకరించాడే. మా తాత మంచి బ్యాట్స్మెన్, మా తాత బ్యాటింగ్ చేసిండు విశాఖపట్నంలో. అంటే బ్యాట్స్మెన్ అంటే ఇప్పుడు అన్ని నేను చెప్పినా అనుకో, తాత మళ్ళీ ఊరుకో బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్స్ పరిగెత్తుతుంది. ఏం అపార్ట్మెంట్స్ అవి? అవన్నీ ఎందుకు? చాలా పెద్ద అపార్ట్మెంట్స్ కి చాలా పెద్ద చరిత్రలు ఉన్నాయి. నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ ఒక కోన్ కిస్కగాడు. తాతయ్యకి ఏజ్ 2 అయిపోయింది. సంపాదించండి ఎవరు? విజయసాయి రెడ్డి. ఫోన్ చేసి అడగపోయినావా? మీకు తెలుసుంటుంది. ఏం సంపాదించుకోకుండా అరవింద్ కర్రన్ ఎట్ట లేచింది, హైటెక్స్ లో గ్యాలక్సీ టవర్ ఎట్ట లేచింది, మోదీ గారిని అడిగితే చెప్తాను. ఇన్కమ్ సోర్సెస్ అన్ని కూడా సీజ్ చేసేసిండ్రు, క్లోజ్ చేసేసిండ్రు. నాకు ఇన్కమ్ సోర్స్ ఆగిపోయింది. కాబట్టి మీరేమో లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఏం బొచ్చబడుతున్నారు. And I follow the rules and I follow the terms and conditions. టెర్రరిస్ట్ విజయసాయిరెడ్డి, టెర్రరిస్ట్ విజయసాయిరెడ్డి. క్రైస్తవులు ఒంటేలు పోస్తే కొట్టుకోపోతాను. ఈ స్వామి వాడి గురించి మాట్లాడు మాకు అసలు. ఎప్పుడు వైసీపీ కండువా అనిల్ మెడలో ఉంటుంది. త్వరలో అది కూడా నాకు రీసెంట్ గానే కన్ఫర్మ్ అయింది. కండువా ఎవరేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు వేస్తారు. వేరే వాళ్ళతో ఎందుకు వేసుకుంటారు? నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ బోరుగడ్డ అనిల్. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. బాగుండ్రా? సూపర్. బాగుండ్రా? చాలా బాగుంది. దేవుడు దయ, నిజంగా సజీవన్ దేవుని కృప వల్ల చాలా బాగుంది. ముందు మీద చేసుకొని చెప్తాను. I'm always be faithful to God. I'm good. I'm always good. I'm super. In my Jesus living God mighty name. అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అక్కడ వేసుకొని చెప్తున్నాను మీరు చెయ్యి. అది నా హార్ట్ బీట్ అబ్బా. జగన్ 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 లాస్ట్ టైమే చెప్పిన. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసినట్టు తెల్లది కలిసిపోయింది కానీ మిగతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జేఎంఆర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అట్లా కొత్తగా? నా ఇష్టం. చెప్పినాక లాస్ట్ టైం నీకు. జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ప్రేమ, పిచ్చి. మంచి నాయకుడు, గొప్ప నాయకుడు, మనసున్న నాయకుడు. మిమ్మల్ని వైసీపీ పట్టించుకోవట్లేదు, జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లేడు, మీరేమో ఇంతగానం ప్రైజ్ చేస్తున్నారు. నన్ను వైసీపీ పట్టించుకోవట్లేదని మీరే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి మీరే చెప్పారు. నేను చెప్పలే. మీరే అన్నారు. నేను చెప్పలా. పార్టీ ఆఫీస్లోకి రాణిస్తలేరు అని అన్నారు. జిల్ రామకృష్ణారెడ్డి రానిలేదని చెప్పిన. జగన్మోహన్ రెడ్డి రామకృష్ణారెడ్డి, జిల్ రామకృష్ణారెడ్డి గత ఇంటర్వ్యూలో సజ్జలన్న అని మాట్లాడి ఇప్పుడు కూడా మాట్లాడుతాను. సజ్జన ఎస్ఆర్కే అన్న అంటే నాకు మంచి గౌరవం. ఇప్పటికి చాలా ఏమి గౌరవం లేకేమి అంటే మీకున్న పౌరుషం, మీకున్నటువంటి ఆ కోపము, ఉద్వేగం అదంతా అనిచేసినట్టు బాగా. ఎవరు అనిచేసారు కానీ అంటే కనబడట్లేదు. అది మయ్యలేడు, మయ్య చచ్చిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. బోరుగడ్డ అనిల్ కుమార్ అయ్యి ఒకడే, బోరుగడ్డ అనిల్ కుమార్ మైకి ఒకడే, ఇంకొక పీస్ లేదు. అనిసేవాడు ఎవడు లేడు, అనగదొక్కేవాడు ఎవడు లేడు. తగ్గినట్టు అనిపిస్తుంది, తొక్కించుకునే నా కొడుకుని కాదు, తగ్గినట్టు అనిపిస్తుంది. తగ్గాను బికాస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ, బికాస్ ఆఫ్ ద బైబుల్, బికాస్ ఆఫ్ మై లివింగ్ గాడ్. తెలీదు, నేను చదవలా, నేను బైబిల్ చదవలా. అంతకు ముందు నాకు తెలీదు.
నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని తెలియదు, మూర్ఖంగా పోయినా. బోరుగడ్డ అనిల్కి ఆ మాట తెలియదా? నేను నిజంగా నేను బైబిల్ నాకు అంత నాలెడ్జ్ లేదు ఇంతకు ముందు. బీయింగ్ ఏ క్రిస్టియన్ అని చెప్పుకునేవాడిని, కానీ నిజమైన దేవుడు నా దేవుడు అని చెప్పేవాడిని. కానీ దానికి కావాల్సిన కొంత తర్ఫీదు నేను అయ్యా ఇప్పుడు. ఓన్లీ బికాస్ ఆఫ్ దాట్ ఐ చేంజ్ మై సెల్ఫ్. ఐ జస్ట్ వాంట్ షో మై సెల్ఫ్ యాజ్ ఎ న్యూ అనిల్. మీరు మీ వైఫ్ ఇద్దరు కలిసి అక్కడ ప్రొటెస్ట్ చేసిండ్రు కదా, రీజన్ ఏంది? నేను పార్టీ ఆఫీసులోకి పోతుంటే రావద్దు అన్నాడు. నువ్వు ఎవరు అన్నాడు. మళ్ళీ పార్టీ ఆఫీస్లోకి జగన్ వచ్చాడని జగనానికి చెప్దామని నేను నా వైఫ్ వస్తానంది. చాలా రోజులైంది అన్నని చూడక, కలుస్తాం పద, అందరు కలుస్తున్నారు కదా, అందరితో పోదాం. అసలు మీ లైఫ్ లో ఒక్కసారైనా కలిసిండ్రా? నేను చాలాసార్లు కలిసిన. అది వేరు, పార్టీ ఆఫీసులో అఫీషియల్ గా కలిసేది వేరు. ఇప్పుడు అందరితో పాటే పోదామని పోయినాం, జనం అందరిని ఎలవ్ చేసినారు. ఆ రోజు ఆ గేట్ వాచ్మెన్ దగ్గర ఉన్నాడు, ఆ వాచ్మెన్ గన్మెన్ డోర్ మమ్మల్ని చూడగానే డోర్ వేసేసి కేఎన్ఆర్ మిమ్మల్ని రానియొద్దున్నాడు సార్ అని చెప్పాడు. కేఎన్ఆర్ అసలు పర్మిషన్ ఇవ్వద్దన్నాడు. మీరు కేఎన్ఆర్ దగ్గర నుంచి నాకు ఫోన్ చేపిస్తేనే మీరు కానీ మీ తరపున వాళ్ళు కానీ లోపల పోవాలని. నా భార్య కూడా నాతో ఉంది. చాలా బాధపడినాం, ఏడ్చినాం, ఇద్దరు మాడే కళ్ళని పెట్టుకొని వచ్చేసినాం. అంటే విలువ లేదు మీకు వయసు. అంటే ఇప్పుడు ఎవరో చేసిన ఎవడో ఒక ఆఫ్ట్రాల్ గాడు, నేను ఒకటి అడుగుతా, మీరు క్వశ్చన్ అడిగిన సమాధానం చెప్పండి. ఆఫ్ట్రాల్ గాడు ఒకడు ఎవడో కాదు అంటే బోరుగడ్డ అనిల్ కుమార్ అవమానపడి వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు, గుర్తుపెట్టుకో. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో మీరు ఉన్నారా లేరు? ఖచ్చితంగా ఉన్నారా? ఖచ్చితంగా. ఆ ఇన్సిడెంట్ తర్వాత మీకు కాల్ కానీ ఒక సంప్రదింపు కానీ వచ్చిందా? ఎవిడెన్స్ కావాలి మా. అంటే నీకు ఎవిడెన్స్ నేను చూపించను, ప్రజలకు చూపించండి. నాకు ఇప్పుడు గవర్నమెంట్ సమస్య చూపిస్తా, టైం వచ్చినప్పుడు చూపిస్తా. అంటే ఏమీ కాకుండానే సైలెంట్ గా అంటావా? ఏమీ కాకుండా సైలెంట్ గా అంటావా? చెప్పనా ఎందుకు సైలెంట్ గా చెప్పనా? ఏం సైలెంట్ గా? టీడీపీకి సంబంధించి ఒక పెద్ద మీడియా ఛానల్ నుంచి మీకు ఇన్విటేషన్ ఉంది. సో దట్స్ వై యు ఆర్ సైలెంట్. నేను రానని చెప్పిన, ఓపెన్ గా చెప్తున్నా. చాలా మంది ఫోన్లు చేశారు లాక్కుంటానికి, నేను రానని చెప్పిన. బోరుగడ్డ అనిల్ కుమార్ ఒకడికే పుట్టాడు. వద్దు స్వామి, నువ్వు అవసరం లేదు, నీతో పని లేదు అని అంటున్నా కూడా ఎందుకు మీరు వైసీపీని? నాకు జగన్ అంటే పిచ్చి, మోజు, ఇవన్నీ చెప్తా ఉన్నా. నీకు నా ఇష్టం అయ్యా, ఇవన్నీ చెప్పి నాతో జగన్మోహన్ రెడ్డి గారు విన్నారు, అందరు విన్నారు. నాతో జగన్మోహన్ రెడ్డి గారు యూజ్ ఏంది అంటున్నా నేను. జగన్ నాతో ఉపయోగం ఏంది? జగన్ నాతో ఫోన్ మాట్లాడాడేమో, మేబీ అందుకే కామ్గున్నాను. మాట్లాడిండా? మేబీ కాదన్నా, కన్ఫర్మ్ చేయాలా? ఇప్పుడు పక్కన త్వరలో you'll see the good thing in my life for sure. ఫస్ట్ అంటే అప్పుడు వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ నీకే ఇస్తా. వైఎస్ఆర్సీపీ నాయకుడిగా, కార్యకర్తగా ఖచ్చితంగా నీకు ఇంటర్వ్యూ సార్. మాకున్న సమాచారం ఏంటంటే అసలు బోరుగడ్డ అనిల్ అనేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి తెలియనే తెలియదు. బోరుగడ్డ అనిల్ అనేవాడు జగన్ కి తెలియదు, నా అన్నకి. నేను ఇక్కడ పేరేసుకున్నా కదా, అది మీ అభిమానం కొద్ది. అన్నకు కూడా అంతే ఉంటది. మాంసం తిన్నామని మెళ్ళో పేగులేసుకోవాల్సిన పనిలే, అర్థమవుతుందా? నా అన్న ఏ టైంలో రెస్పాండ్ అవ్వాలో ఆ టైంలో రెస్పాండ్ అయ్యాడు, రెస్పాండ్ అవుతాడు త్వరలో. ఇక్కడ మీరు పార్టీ ఆఫీస్కి పోతే మిమ్మల్ని పట్టించుకోకుండా సజ్జల బయట ఎవడో చెప్పేదినబ్బా, ఎవడో ఒకడు ఏదో అన్నాడని చెప్పి ముడుచుకొని కూర్చునేవాడు కాదు బోరుగడ్డ అనిల్. ఎవడో ఒకడు గన్నాయి గాడు, ఎవడో గొట్టంగాడు ఏదో అన్నాడని బోరుగడ్డ అనిల్ కుమార్ ముడుచుకొని కూర్చునేవాడు కాదు. నేను నీకు చెప్పలేదుగా, ఏం సజ్జలకి నీకు ఏమన్నా రైవలరీ ఉందా? మాట్లాడితే సజ్జలు అంటున్నావు. అసలు ఎవరు సజ్జల? నేను పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి కోసం. ఐ డోంట్ కేర్ ఎనీ వన్, ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్. I respect everyone. I respect my party. నేను ఎవరికి బానిసని కాదయా, నేను ఎవరికి బానిసని కాదు. మీరు కంపెనీలలో పనిచేసిన చరిత్ర ఉన్నది, మీకు ఎట్లా నడుస్తుంది సిస్టమ్ అన్నది తెలుసు. ఒక జగన్మోహన్ రెడ్డి మీరు ఎంటైర్ టీమ్ తో సఖ్యతగా ఉండాలా? మీరు వాళ్ళతోటి. నేను సఖ్యత లేకుండా ఏడబోయి ఉన్నాను కొట్టినానా? నేను సఖ్యతగా లేకుండా టీమ్ తో పోయి కొట్టినానా? మంచి మర్యాద కానీ కూర్చోబెట్టి మాట్లాడినారు. 3.5 గంటలు 4 గంటలు కూర్చోబెట్టి వెయిట్ చేసినాడు. భోజనం కూడా కనీసం ఏమి మాట్లాడలే. బాధేసింది. పిలుస్తాడు మళ్ళీ 5 నిమిషాలు ఆగమంటాడు, పిలుస్తాడు మళ్ళీ 5 నిమిషాలు ఆగమంటాడు. ఈ క్రమంలో మనం ఏంటంటే బాధపడినాం, చాలా బాధపడినాం. ఎవరు నువ్వు అని అడిగినాడు. ఎవరు నువ్వు అనగానే ఎట్టుంటది అన్నాడు ఆ మాట. బాత్రూమ్కి పోయేసి వస్తా చూసి ఏం తెలియనట్టు ఎవరు అబ్బా నువ్వు అన్నాడు. ఎవరు నువ్వు ఏంది అన్నాడు. నాకు బాగా కోపం వచ్చింది. సర్లే పెద్దోడు కదా, వయసు పడినాడు, 6 పదులు దాటినాడు. ఆయనకి గుర్తుండింది లేదు, అప్పుడు దాకా ఒక 100 మందిని ఏమో కలిసినాడు. టెన్షన్స్ ఉంటాయి ఆయనకు కూడా పాపం. 6 పదులు దాటిన వాళ్ళు అంటే ఖచ్చితంగా షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏమోలే గత మర్చిపోయినాడు అని చెప్పి పేరు చెప్పి గుర్తు చేసినాం.
తర్వాత పిలిచినాడు, పిలిచి 2 నిమిషాలు మళ్ళీ ఆగమన్నాడు, మళ్ళీ పిలిచినాడు, మళ్ళీ 2 నిమిషాలు, మళ్ళీ పిలిచినాడు. సరే ఇవన్నీ జరిగినాయి. పెద్ద మనిషి, వయసులో పెద్దోడు నాకంటే, గౌరవించుకోవాలి, ఏమాటకమాట సీనియర్ నాయకుడు. సరే నేను ఎందుకు సజ్జల మీద మీ అభిప్రాయం ఏంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ? ఏం లేదు, ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసే కార్యకర్త, ఆయన కూడా కార్యకర్త. అంటే మీ పర్సనల్ అభిప్రాయం నథింగ్, ఏముంటది. ఇప్పుడు ఆయన నన్ను కించపరిచిండు, ఆయన నన్ను అవమానపరిచిండు, ఎవడు చెప్తే చేసిండో మరి అది ఆయనకి తెలియాలి, దేవుడికి తెలియాలి. రైట్. వ్యక్తిగతంగా అయితే ఆయన మంచి వ్యక్తి. నేను కడపలో ఇంకా సజ్జల మీద జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు ఉండరు కడపలో నేను చెప్తాను, నేనబ్బా క్వశ్చన్ వేసి మాట్లాడి స్వామి. కడప జిల్లాలో నాకు దగ్గర బంధువు అయిన మా అంకుల్, మామ వరుస అవుతారు, మా అంకుల్కి చెప్పాను. ఆ పొద్దు ఇట్లాగే ఎవరో చుట్టుపక్కల సల్లమధు ఇక సో కాళ్ళు పర్సన్స్ ఎవరో ఉంటారు కానీ కోర్టుల్లో, వాళ్ళు ఏదో గిల్లికజ్జల్లాగా నా మీదే చెప్తా ఉంటాయి, గుంటూరుకు సంబంధించిన నాయకులే. ఈయన పద్దాకల నా ప్రైవేట్ కన్వెన్షన్లు అట్ట వస్తా అంటే నేను కడప చెప్తే మెయిన్ పర్సన్ ఆయన కడపలో చెప్తే ఆయన ఫోన్ చేసినారు, ఏఎంఎస్ఆర్కి అనిల్ మావాడే కదా మా బంధువు, మా ఎల్లుడవుతాడు, చూసుకో జాగ్రత్త, అనిల్ మంచోడు, చాలా స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత కొన్ని రోజులు బాగుంది. నేను అసలు ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి నేను అసలు పోనబ్బా, నేను కేంద్ర మంత్రి కోసం పనిచేస్తున్నప్పుడు నేను ఆయన కాడికి ఎందుకు పోవాలా? ఇప్పుడు నేను మొన్న రాజీనామా ఇచ్చి పార్టీలో యాక్టివ్ అవుదామని చెప్పి జైలుకి పోయి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను బాధపడింది కూడా ఏంటంటే, పార్టీ ఆఫీస్కి రావద్దనే దానికి ఆయన ఎవరు? 9 నెలలు జైల్లో ఉండి చితక్ కొట్టించుకొని 3rd డిగ్రీలు ఇప్పించుకొని తిండి తిప్పలు లేకుండా ఫ్యామిలీ అంతా నడి రోడ్డు మీదకి వచ్చి ఆ కన్న తల్లి దిగులేసుకొని డయాలసిస్ అయ్యి బైపాస్ అయ్యి చావు బతుకుల మధ్యలోకి వెళ్తే కూడా కనీసం రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే, కొంతమంది ఎమ్మెల్యేలు నా ఫ్యామిలీని అప్రోచ్ అవ్వాలని చూశారు, కొంతమంది మీడియా ప్రతినిధులు చాలా పెద్దవాళ్ళు వాళ్ళు కూడా నా దగ్గరికి రావాలని చూశారు, హుక్కుం జారీ చేశారంట ఎస్ఆర్కే సజ్జల రామకృష్ణారెడ్డి. నో, వెళ్ళటానికి వీల్లేదు. దీనందరికీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాయించింది కొంతమంది ఉన్నారు, ఆయన కోటర్లో పనిచేసే కొంతమంది చెంచాగాళ్ళు. ఆ చెంచాగాళ్ళని బోరుగడ్డ అనిల్ కుమార్ కింద వెంట్రుకతో సహా లెక్క చేయను నేను. ఎందుకు? ఒక నికార్సైన నాయకుడికి, ఒక మంచి వ్యక్తికి, ఒక మనసున్న మహారాజుకి, ప్రజల కోసం పనిచేసి ప్రజల కోసం పాటుపడిన వ్యక్తికి, అత్యధికమైన ప్రజాదరణ కలిగిన ఒక గొప్ప నాయకుడి కోసం పనిచేశానని ఎప్పుడు కాలర్ పట్టుకొని చెప్తాను నేను. దయచేసి ఏమనుకోకన్నా, లాస్ట్ టైం కూడా నేను అడిగిన, అన్న బూతులు మాట్లాడకండి, మీరు బూతులు మాట్లాడొద్దు అంటే, యాజ్ ఎ లీడర్గా మీరు బూతులు మాట్లాడడం కరెక్ట్ కాదు, రాజకీయాల్లో పైకి రావాలంటారు అన్న. మీరు ఎస్ నేను మాట్లాడను అని అన్నారు. కింద వెంటక మీద వెంటక అని ఎందుకంటారు? దయచేసి బీప్లే అండి. ఎందుకు బీప్లే చేసేదండి? ఏమి నా కింద ఇంటికి లేవా? నీకు లేవా? కింద ఇంటికే అన్నాను, ఇంకేమన్నానా? ఏం నీకు లేవా చెప్పు. అనొచ్చు అట్లా? ఎందుకు అనకూడదు? అంటే ఈ వెంట్రుక పైన ఉంది, కింద వెంట్రుక ఉంది, ఆ కింద వెంట్రుకతో కూడా సమానం కాదన్న. తప్పు అవి ఎందుకు? అట్లాంటి వాళ్ళు అంటే మీరు ఇట్లా మాట్లాడితే లీడర్ అవుతారా? కింద వెంట్రుక అంటే నువ్వు ఏం చెప్తారు చిన్నపిల్లలు చెప్పేది? నువ్వు కింద వెంట్రుక అంటే ఏమనుకున్నావు? నువ్వేదనుకున్నావు? కాలు మీద చిటికిన వేలు మీద వెంట్రుక అంటున్నా. నేనేమన్నా బ్రదర్, నేనేమన్నాను? నేను మళ్ళీ చెప్తున్నా నీకు, చిటికిన వేలు మీద వెంట్రుక అంటే ఇంకా అది దాటి పైకి వచ్చే స్థాయి కూడా కాదు వాళ్ళది, గుర్తుపెట్టుకో. నేను రాజకీయాలు చాలా నిఖార్సుగా నిక్కచ్చిగా ఒక మొనగాడి కోసం పనిచేస్తున్నా. ఇంత భుజాల మీద వేసుకుంటారు, నాకు ఎవిడెన్స్ చూపించండి. జగన్మోహన్ రెడ్డి మీకు ఫోన్ చేసిండా, మీరు ఫోటోలు దిగిర్రా, మిమ్మల్ని కలిసిర్రా, మిమ్మల్ని పిలిపించుకున్నారా, మీకు భరోసాగా నేనున్నా అని ఒక మాట నాకు వినిపించండి ఒకసారి. భరోసాగా నేనున్నాను ఎప్పుడో చెప్పాడు. అసలు దానికోసం నేను ఓన్లీ లెక్క చేయాల్సిన అవసరం లేదు, నా పని నేను చేసుకుంటూ పోతా గురు, నాకు అవసరం ఏంది? ఏంది అంతగానం పిచ్చేందుకు, అంతగానం ప్రేమ ఎందుకు, అంతగానం అది ఎందుకు? భారత రాజ్యాంగంలో రాసావా, లేకపోతే మీ పితరులు ఏమైనా రాసి పెట్టినారా రాజ్యాంగంలో బోరుగడ్డ అనిల్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి అసలు ఇష్టపడకూడదని? పట్టించుకున్నప్పుడు ఎందుకు అని పట్టించుకోలేదని నీకు తెలుసు. అన్న ఉన్నాడు, ప్రేమ చేస్తున్నాడు, మంచిగా ఉన్నావు కాబట్టి ఓకే. అవును, ఏదైనా తేడా వస్తే ఏముంటుంది? అంటే ప్రేమ కనబడేట్టు చూపించాలనేది ఏం లేదు కదా. ఇప్పుడు ప్రేమ కనబడకుండా కూడా చూపిస్తారు కదా, కనబడకుండా చూపించే ప్రేమ చాలా చాలా అత్యధికమైన ప్రేమ. మిమ్మల్ని సజ్జల చాలా అత్యధికమైన ప్రేమ నాన్న జగన్మోహన్ రెడ్డికి నా మీద ఉంది, అది నాకు తెలుసు, ఆయనకి తెలుసు. సజ్జలనే గుర్తుపట్టలేదు జగన్మోహన్ రెడ్డి. ఊరయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తుపడితే గుర్తుపడకపోతే నాకేంది? నేను పనిచేసింది వైసీపీ పార్టీ కోసం, నేను పనిచేసింది జగన్మోహన్ రెడ్డి కోసం, నేను పనిచేసింది జగన్మోహన్ రెడ్డి నాయకత్వం నచ్చి. సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు ఒక కార్యకర్త, సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు మాలాగా పనిచేసే ఒక కార్యకర్త, ఒక నాయకుడు, మాకంటే సీనియర్ నాయకుడు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాటుపడతా ఉన్నాడు.
ఆయన పాటుపడే పరిస్థితులు ఆయన పడుతూ ఉన్నాడు, మేము పడే పరిస్థితులు మేము పడుతూ ఉన్నాము. ఆయనకి నాకు పోలికేంది, ఆయన సీనియర్ నాకండి పార్టీలో. రైట్, ఓకే, ఈ విషయాలు మాట్లాడదాం మనం. ఏంది అసలు వైసీపీకి మీకున్న రైవలరీ ఏంది, లేకపోతే మీకు వైసీపీకి ఉన్న సంబంధం ఏంది, ఇవన్నీ మాట్లాడుకుందాం. కాసేపు పక్కన పెడితే ఇప్పుడు రీసెంట్ హాట్ టాపిక్ ఏంది అని అంటే విజయసాయి రెడ్డి క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చేసిండు. మత రాజకీయాలు లేకపోతే మతాన్ని ప్రోత్సహించిండు, క్రిస్టియానిటీని ప్రోత్సహించిండు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి. ఇక క్లియర్గా చెప్పాలంటే హిందూ దేవాలయాలను తగ్గించేసిండు, చర్చిలను పెంచిండు అని. దీని మీద మీ స్పందన ఏంటి? ఫస్ట్ తాతగారికి చెప్దాం అనుకుంటున్నా. మా తాత విజయసాయిరెడ్డి తాత అవుతాడా మీకు? తాతయ్యే కదా మరి. మా వైసీపీ పార్టీ మొత్తానికి విజయసాయిరెడ్డి తాత. మీ వైసీపీ అంటే మీరు ఇంకా కండనే వేసుకోలేదు. నేను ఓన్ చేసుకున్నానయ్యా, నీ బాధ ఏంది? ఉంటది, మా బాధ తాత ఉంటుంది మా తాత మంచి బ్యాట్స్మెన్. మా తాత బ్యాటింగ్ చేసాడు విశాఖపట్నంలో. ఏ బ్యాట్ అంటే బ్యాట్స్మెన్ అంటే మ్యాచ్ ఆడతాడు బాగా, క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు బాగా మంచి బ్యాట్ ఊపిండు, కర్ర బ్యాట్. అమెరికా నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిండు ఒకడు. ఇప్పుడు అన్ని నేను చెప్పినా అనుకో, తాత మళ్ళీ ఊరుకో బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్స్ పరిగెత్తుతుడు. ఏం అపార్ట్మెంట్స్ అవి? అవన్నీ ఎందుకు, చాలా పెద్ద అపార్ట్మెంట్స్ కి చాలా పెద్ద చరిత్రలు ఉన్నాయి. ఢిల్లీలో బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్స్ అనేది ఎంపీ. మా తాతయ్య విశాఖపట్నంలో ఒక పెద్ద మ్యాచ్ ఆడాడు, చాలా పెద్ద మ్యాచ్ అది, ఐపీఎల్ కంటే చాలా పెద్ద మ్యాచ్. ఆ మ్యాచ్ ఆడంగానే పాపం అమెరికాలో ఒకడికి కూసాలు కదిలి వాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఈడ మనోడికి అన్ని అంటే వికెట్లు, ప్యాడ్లు గీడ్లు మొత్తం ఇరిసేయాలనుకుంటారు. ఇరిసేసారు మరి పాపం, నాకైతే తెలియదు. ఇప్పుడు అది నేను బోల్డ్గా చెప్దాం అనుకుంటున్నాను, కానీ మా తాతయ్య మీద నాకు చాలా గౌరవం ఉంది. మా తాతకి, మా విజయసాయిరెడ్డి తాతకి జగన్మోహన్ రెడ్డి గారు మత మార్పిడి చేస్తున్నారని తాతగారు ఈ పొద్దు మాట్లాడుతున్నాడు. మరి ఇదే తాతగారు 2025 వరకు వైఎస్ఆర్సీపీ పార్టీని భుజాన వేసుకున్న వ్యక్తే కదా. ఇదే తాతగారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, నువ్వు బాప్తిసం తీసుకోలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందే కాకుండా ఈ చెంచాగాడిని ఒకటి పెట్టి దేవేందర్ రెడ్డి అనేవాడిని వాడు ఒక 10 మందిని అపాయింట్ చేసి నోటికి ఇష్టానుసారంగా మాట్లాడించిన పరిస్థితులు కాదా? చంద్రబాబు నాయుడిని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన పరిస్థితులు కాదా? ఈ తాతగారు నిన్నటిదాకా పార్టీలో ఉండి మత మార్పిడి చేసే పరిస్థితులు ఉన్నాయని తెలుసుకున్న వ్యక్తి అయితే డిప్యూటీ లోక్సభ స్పీకర్గా జగన్మోహన్ రెడ్డి గారి భిక్షతో, జగన్మోహన్ రెడ్డి గారి వేసిన భిక్షతో, జగన్మోహన్ రెడ్డి గారి దయా దాక్షిణ్యాలతో, జగన్మోహన్ రెడ్డి గారి కనికరంతో జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడ్డావు అని ఏదో కొద్దిగా కృతజ్ఞతతో ఎక్కడో లెక్కలు రాసుకుంటున్న నిన్ను తీసుకొచ్చి దేశాధినేతలు, రాజులు చట్టసభల్లో కూర్చోబెట్టే పరిస్థితులు, రాజ్యసభ సీటు నీకు ఇచ్చి 2 సార్లు నువ్వు ఎవడో కూడా తెలియదు. ఆఫ్టర్ ఆల్ ఒక కోన్కిస్కా, నువ్వు ఒక కోన్కిస్కా గాడివి. కానీ నిన్ను తాతయ్య ఈరోజు జగనన్న డిప్యూటీ లోక్సభ స్పీకర్ ఆఫ్ ఇండియాగా, డిప్యూటీ రాజ్యసభ స్పీకర్గా మిమ్మల్ని గుర్తింపు అంటే భారతదేశంలో ఒక అగ్రగామిగా చూపించిన పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు మత మార్పిడి చేస్తున్నాడు. ఆ పొద్దు నువ్వు రాజ్యసభ స్పీకర్ ఉన్నావు కదా డిప్యూటీ, మరి ఆ పొద్దు ఎందుకు నువ్వు ఒక కంప్లైంట్ ఉన్నప్పుడు మాట్లాడడం సరికాదు కదా? ఎందుకు సరికాదు అంటే ఇప్పుడు నువ్వు బయటికి పోయి నేను మిమ్మల్ని అడుగుతా, సజ్జల మొన్నటిదాకా మంచిగా ఉన్నాడు అనుకోని మీరు ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినా సజ్జల మీద అంత నెగిటివిటీ ఉంటది, కానీ సజ్జల ఈజ్ ఏ హీరో, పెద్దోడిగా గౌరవించాను. ఇప్పుడు కూడా చెప్తాను ఇప్పుడు అతను సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి, ఆయన ఒక ట్రబుల్ ని అతను హ్యాండిలింగ్ చేసే పరిస్థితుల్లో నాకు చాలా ఇష్టం. ఎందుకు, చాలా చలోక్తిగా, చాలా లౌక్యంగా, ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా ఖచ్చితంగా అతను వాడే పదాలు. వైసీపీ ఇలా అంటే నేను మళ్ళీ ఇళ్ళకి ఎంటర్ అవుతున్నాను ఫీల్ కాకండి. ఎందుకు మీ విలువ తగ్గించుకొని లేకపోతే మీకున్న కాలిబర్ తగ్గించుకొని ఎందుకు వైసీపీ అంటే వాడు? క్రాంతి టీవీలో క్రాంతి అనే ఒక యాంకరో లేకపోతే ఒక CEO క్రాంతి టీవీ ఎండిఓ నన్ను ఏదో ఒక మాట మాట్లాడి నన్ను తగ్గించాలంటే తగ్గించడే ఉంది, ఉన్నది నువ్వు అంటున్నావు. నేనంటే రాజకీయ నాయకుడిని, నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నాకు ఒక గోల్ ఉంది. నా ఇష్టం వచ్చిన పార్టీ నేను ఎంచుకుంటా, నేను మాట్లాడతా. నన్ను రావద్దన్నాడు కాబట్టి నేను సజ్జలను వ్యతిరేకించాను. అతని వ్యక్తిత్వాన్ని కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడు కూడా చెప్తాను, ఈజ్ అ వెరీ గుడ్ ట్రబుల్ షూటర్. కానీ నా విషయంలో ఆయన ఎందుకు నన్ను ఇంత అన్యాయం చేస్తున్నాడో, దాని వెనకాల ఎవరున్నారో అది నేను దేవుడికి ఎందుకుంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ పొద్దు
ఏ పొద్దు కార్యకర్తకు అన్యాయం చేసే వ్యక్తి కాదు. నాలాంటి వాళ్ళకి అసలు అన్యాయం చేయడానా. చలో ఓకే, ఇది మళ్ళీ మాట్లాడదాం. చెప్పండి విజయసాయి రెడ్డి గురించి. విజయసాయి రెడ్డి గురించి, తాతయ్య గురించి చెప్పేది ఏం లేదు. తాతయ్యకి ఏజ్ రెండు అయిపోయినాయి. ఇప్పుడు ఏమైనా ఇంకెక్కువ మాట్లాడంటే పాపం ఎందుకు ఏడన్నా తెగినా కానీ కుట్లేసుకునే దానికి కూడా ఇబ్బంది ఉంటుంది. ఆయన జాగ్రత్తగా ఉండాల. అంటే మీ స్థాయికి మించి మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడాను నేను? స్థాయికి మించి తాతయ్యని గౌరవించాను. ఆయన 2 సార్లు ఏజీ తప్పే ఉందబ్బా. 2 సార్లు రాజ్యసభ ఎంపీ. ఆయన ఏజీ బ్యాట్స్మెన్. ఆయన బ్యాట్స్మెన్, క్రికెట్ ఆడిండబ్బా. చాలా మంచి మ్యాచ్ ఆడిండు ఆయన విశాఖపట్నంలో ఒక మంచి మ్యాచ్ ఆడిండు. నా దగ్గర కాల్ రికార్డింగ్ ఉంది. ఆ మ్యాచ్ ఆడినప్పుడు ఏమైంది, ఈయన గట్టిగా 6 కొట్టిండు. ఆ బంతి ఆడపోయి పడింది, అమెరికాలో పోయి పడింది. అమెరికా నుంచి ఆ బంతి తీసుకొని ఈ 6 కొట్టాడు కదా, ఈ 6 కొట్టిన వాడు తాలూకా బంతి అది. ఆ బంతి వాడు అమెరికా నుంచి పట్టుకొని ఇక్కడికి వచ్చేసిండు. తాత ఏం తాత నా బంతి పట్టుకున్నావు ఏందని అడిగిండు. ఆ పొద్దు అన్ని తెగాల్సింది, అన్ని తెగలా. ఇప్పుడు అవన్నీ నేను బయట పెడితే, జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ ఆత్మ అనేది ఉంటే ఇప్పుడు అవన్నీ నేను బయట పెడితే తాతయ్యకి తెగుతాయి. వాళ్ళు విశాఖపట్నంలో ఊరుకోరు కదా. తెగిన అతుక్కుంటేలో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే ఏజ్ 7-10 దాటిన తాతయ్య గారికి నేనేం చెప్తున్నానంటే, తెన్నింటి వాసాలు లెక్క పెట్టే తాతయ్య గారు, మీరు చాలా మంచివారు, గొప్పవారు. 2 సార్లు రాజ్యసభ సభ్యులైనారు. డిప్యూటీ రాజ్యసభ స్పీకర్గా మీరు దేశ రాజకీయాలని ఏలిన వ్యక్తిగా, జగన్మోహన్ రెడ్డి దయాదాక్షిణ్యాలతో ఆయన భిక్షాటనంతో మీరు ఉన్న వ్యక్తి. లేదంటే మీరు ఎవరికి తెలుసు. రైట్. ఒకవేళ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆత్మ అనేది ఉంటే, ఆత్మ ఒకవేళ ఉంటే క్లియర్ గా విజయసాయి రెడ్డి రూపంలోనే ఉంటది అని అన్నది వింటుంటివి మనము. ఎందుకు చెడింది? జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకొక ఆత్మ, ఇన్ని కాదు. నేను చెప్పేది దీని పూర్తిగా. జగన్మోహన్ రెడ్డి గారు is only one piece. He's a man of masses, blessed by the mighty hand of God, like a King David. He's a man with the grace. He's a man with the blessings. The man blessed with the mighty hand of God. Again and again I'm telling you, the man blessed with the mighty hand of God. He is none other than my Anna Jagananna. జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ మాస్ లీడర్. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల మందిని తయారు చేస్తాడు. తలుచుకున్నాడు, తయారు చేస్తాడు. విజయసాయి రెడ్డి పనికిరాడు. విజయసాయి రెడ్డికి ఏజ్ లేదు, తాతయ్య గారికి ఏజ్ లేదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే బ్లాక్మెయిల్ రాజకీయాలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఆయన పిలుస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు పిలుస్తారు. ఎవరు బొమ్మన్నారు? నేను 3 సంవత్సరాలు రాజ్యసభ వదులుకొని ఎందుకు పోయినావు తాత? ఎవడు బొమ్మన్నాడు నిన్ను? భయపడినావు. నువ్వు భయపడినావు గవర్నమెంట్ మారుతున్నాగానే. గవర్నమెంట్ ఉన్న రోజులు పవన్ కళ్యాణ్ గారిని తిట్టిండు. పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి ఆయన కూడా మాట్లాడిండు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు భయంకరంగా తిట్టిండు. చంద్రబాబు నాయుడు తిడతాడు, మళ్ళీ పోయి కలిసాడు చంద్రబాబు నాయుడు. గవర్నమెంట్ మారింది, కింద మీద పగలు కొడతారు అని చెప్పి ఏరుక్కొని పోసుకొని 3 సంవత్సరాలు నీకు రాజ్యసభ ఉండగానే పోయినావు. నువ్వు రాజకీయంలో గవర్నమెంట్ ఉండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రొటెక్షన్ ఇచ్చి, బుల్లెట్ ప్రూఫ్ ఇచ్చి ఇవన్నీ చేస్తేనే నువ్వు రాజకీయ నాయకుడువా? కష్టాలు నువ్వు ఉండవా? ఎందుకు నీకు రాజకీయం? నువ్వు ఒక శాతగాని దద్దం అని అర్థమైపోయింది. నువ్వు ఒక ఏం దద్దమే, తప్పే ఉంది. చేత కాకుండా పారిపోయినాడు కదా, కార్యకర్తలు రోడ్డుకి ఇడిచినాడు. సోషల్ మీడియా వింగు ఒకటి ఆయన చూసినాడు. దానికి పనికి మాలని ఒక ఇంత ఉంటాడు వాడు, భూమికి జానపత్రుడు మరుగుజ్జుడు ఉన్నాడు, దేవేందర్ రెడ్డి గుర్రంపాటి. వాడిని పెట్టుకొని ఏమి చేయాలని చేసినాడు. మరి ఆ కార్యకర్తలందరూ రోడ్డుకి ఇడిచి వాళ్ళ బెయిల్ పట్టించుకోకుండా వాళ్ళ సంకనాకిపిచ్చి సంపాదించండి. ఏమన్నా ఎవరు? విజయసాయి రెడ్డి. ఫోన్ చేసి అడగపోయినావా? మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు తాత మీరు క్రికెట్ గురించి చెప్పారు అంటే మ్యాచ్ బాగా ఆడాడని తెలుసు. అంటే ఏడ కొడితే పోయి బాల్ అమెరికాలో పడిందని తెలుసు. చలో అంటే వాటి గురించి చెప్తారు కదా. ఇంకా ఈ సంపాదన మేబీ ఏం సంపాదించుకోకుండా అరవింద్ సర్రని ఎట్టలేసింది, హైటెక్స్ లో గ్యాలక్సీ టవర్ ఎట్టలేసింది, గ్యాలక్సీ టవర్స్ ఎట్ట కట్టిండు, అరవిందులో షేర్స్ ఉండబలంగా ఎట్టలేసినాయి. అవన్నీ మోదీ గారిని అడిగితే చెప్తారు. సిబిఐలోకి ఇచ్చి సిబిఐలో వంచి తొక్కి నార తీస్తే అప్పుడు అన్నీ బయటకు వస్తాయి. రైట్. ఓకే, మళ్ళా మనము వైసీపీ మ్యాటర్లోకి పోదాము. ఏం జరుగుతుంది అసలు? అంటే మీకు ఏం జరుగుతుంది అని అనుకుంటారు మీరు? దేవుడికి తెలుసు. మీరేమన్నా మీకు ఒక సజీవుడైన నా దేవుని దయ, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం, ఆయన ఏం చెప్పినా నేను రెడీ. మీకు ఒక అంబిషన్ అయితే ఉంటుంది కదా? ఏముంటది జగన్ అది కూడా ఒకటి. నాకైతే ఒక ఆశ ఉంది, లాస్ట్ టైం కూడా చెప్పిన. నేను జస్ట్ వాంట్ టు బి వెరీ గుడ్ పార్లమెంటేరియన్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్, ఇఫ్ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం అయితే. రైట్. నేను ఒకటి అడుగుతా, మీరు హట్ కావద్దు, కోపం కావద్దు. కార్మూరు వెంకటరెడ్డి లాంటి వాళ్ళు క్లియర్, కార్మూరు వెంకట ఈసామే
బచ్చాకల గురించి మాట్లాడింది అడగ మాకు. వాడు పిల్లనాయాలి, వాడి గురించి నేను మాట్లాడేది వదిలేసి లైట్ తీసుకో. క్యారెక్టర్లెస్. ఇప్పుడు మనిషిని మనిషిలాగా చూసేవంటే మాట్లాడాలా. రెడ్డి కులస్తుడితోనే పూసుకొని దళితులు మొత్తాన్ని చేతిలో పెట్టుకొని కింద వేసి తొక్కాలనుకునే నా కొడుకులతో నేనేంది మాట్లాడేది? వాడు గొట్టంగాడు, బచ్చాగాడు. నేను చెప్పేది నువ్వు సజ్జల గారి గురించి అడిగా మాట్లాడా, విజయసాయి రెడ్డి గారి గురించి అడిగా మాట్లాడా. వాడు ఒక వేస్ట్ ఫెలో. పార్టీలో ఉండి పార్టీని సంకనాకిస్తున్న వ్యక్తి వాడు. పార్టీని భ్రష్టు పట్టించి కుల రాజకీయాలు చేస్తా దళితుల్ని అత్యధికంగా కించపరిచే వ్యక్తి. నేనైతే నా దృష్టిలో అసలు హీఈస్ నాట్ ఎ మ్యాన్. లైక్ వై షుడ్ ఐ స్పీక్ అబౌట్ దట్ చీప్ ఫెలోస్? I don't speak. Being well educated. Why should I? నేను సెంట్రల్ మినిస్టర్ సంతకం మీద ఉన్నా. నిన్నటి వరకు సౌత్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను. నేనేందా వాంతి మాట్లాడేది? ఈ స్వామి వాడి గురించి మాట్లాడు మాకు. అసలు నువ్వు మాట్లాడితే ఇంటర్వ్యూ ఆపేసి ఓడాడు గొట్టంగాడు బచ్చాగాడు వాడి గురించి మాట్లాడమంటావు? నువ్వు నేను చెప్తాను నీకు. నువ్వు సజ్జల గారి గురించి అడిగావు మాట్లాడా, నేను విజయసాయి రెడ్డి గారి గురించి అడిగా మాట్లాడా. నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం చాలా హార్డ్ కోర్ గా వర్క్ చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏం చేశారో 2023-24 ప్రోటోకాల్ నాకు ఎలా ఉందో వేరే లెవెల్లో దేవుడు నన్ను దీవిచ్చి బ్లెస్ చేశాడు కాబట్టి నేను ఇవాళ ఇలా ఉన్నా. లేదంటే ఖచ్చితంగా 23-24 నాకు థ్రెట్ ఉండింది. ఆ థ్రెట్ నుంచి నన్ను ఆయన ఎలా ప్రొటెక్ట్ చేశాడు? ఇప్పుడు ఈ సో కాల్డ్ మాట్లాడుతున్నాడు. అసలు పార్టీకి మాకు సంబంధం లేదు, నేను 2023-24 చెప్పానని చెప్తుండు. 2023-24లో నాకు ప్రోటోకాల్ ఇచ్చింది ఎవరు? ఇంటెలిజెన్స్ చీఫే కదా పిలిచి. నాకు ఇంటి దగ్గర 3 అంచెల భద్రత పెట్టింది ఎవరు? ఆడోడు కొట్టంగా ఏదో సొల్లు మాట్లాడితే నేను పట్టించుకుంటా. దారిని పోయి ఒక కుక్కది వదిలేసి దాని గురించి అది మాట్లాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని వైసీపీ నుంచి అఫీషియల్ గా అసలు బోరుగడ్డ అనిల్కు వైసీపీకి ఎటువంటి సంబంధం లేదని ఒక ప్రెస్ నోట్ కూడా వచ్చింది. అది అబద్ధం, జగన్మోహన్ రెడ్డి. నో దట్స్ ఆల్ ఫేక్. అది సాక్షి నుంచి రిలీజ్ చేయలేదు, పార్టీ నుంచి ఎవరు రిలీజ్ చేయలేదు. కారుమూరి వెంకటరెడ్డి లాంటోడో లేకపోతే నా గురించి ఒక పోస్ట్ పెట్టాడు ఒకడు పోస్ట్ పెట్టాడు. ఇంతే ఉంటాడు వాడు, మమ్మల్ని ఇటు చూడాలి వాడు. బోరుగడ్డ అనిల్ కుమార్ని పార్టీ ఆఫీస్ నుంచి గెంటి వేశారు. గెంటి వేయమని హుకుం జారీ చేసిన సజ్జల గారు అని పెట్టిండు. అంటే మీరు మాట్లాడాలంటే ఒక వ్యక్తికి అవతల వ్యక్తికి స్థాయి అది ఇదని ఎట్లా డిసైడ్ చేస్తారు? అట్లా కాదు కదా, అట్లీస్ట్ మినిమం గౌరవం ఉండాలి. పార్టీ కార్యకర్తని గౌరవం. వైసీపీ కాదు, నేను ఇవన్నీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి, జగన్ అన్న మాట్లాడాలా? జగన్ అన్న ఎప్పుడు మాట్లాడు? సరే నువ్వు అనుకుంటున్నా ఎట్లా? అది నువ్వు అనుకుంటే ఎట్లాగా? ఎవడో గొట్టంగా చెప్తే ఎట్లాగా? నేను నీకు ప్రూఫ్ చూపించాల్సిన అవసరం లేదు. వన్ టైమ్ కమ్స్ every person in media will watch and will take my interviews. That's it. That's it. Nothing else. ఎవడో గొట్టంగాడు ఏం జరుగుతుంది అంటే ఈ పిచ్చితోటి ప్రేమతోటి ఆల్రెడీ ఈ పొద్దుకే వానికి అర్థమై ఉంటుంది. ఆయనను పూజిస్తూ ఆల్రెడీ నువ్వు చెప్పిన ఊర కుక్కకి ఈ పొద్దే అర్థమై ఉంటది. ఈ భాష బంద్ చేద్దాం. నేను ఎవరున్నా? నేను పార్టీలో ఎవరన్నా? నా గురించి మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. నా గురించి మాట్లాడే నెగిటివ్ మీడియా వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఎస్, ఇప్పుడు నువ్వు ఇప్పుడు అన్నావు కదా పార్టీ గుర్తింపు లేదు, అసలు పార్టీ మాది కాదని. వేరే మీడియా ఛానల్స్ వాళ్ళు పెట్టుకొని నేను ఒకటి అంటే మీరు హట్ అయినా సరే కాకపోతే తెలుసుకుంటారని అంటున్నాను. కొంతమంది మనం పాత ఇంటర్వ్యూలలో కమెంట్స్ చూసినా నేను కొంతమంది వైసీపీ కార్యకర్తలే అవన్నీ కావాలని పెట్టించి. సో వాళ్ళు ఏం పెడతారంటే నీ వల్లనేరా మేము ఓడిపోయింది, నువ్వు మా ఓడి. నాకంటే గౌరవంగా తిట్టారు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్. మరి వాళ్ళని అనరా మాట? అవన్నీ వాంటెడ్లీ బెంగళూరులో ఒకటి ఉంటాడు హెదవా పిల్లపిత్తిరేగాడు, ఈడొకడు నువ్వు సొక్కాళ్ళ పేరు చెప్పావు ఇందాక. వీళ్ళ కింద చెంచా నా కొడుకులు కొంతమంది ఉన్నారు. వీళ్ళ మాటలనే రెడ్డి వర్గం వాళ్ళందరూ టైప్ చేసే వాంటెడ్లీ. ఉందా వైసీపీలో అంటే ఈ రెడ్డి వర్గం అని దళిత వర్గం అని? లేకపోతే జగనన్నకి లేదు. గుండెలు బాదుకొని చెప్తా, జగనన్నకి అస్సలు లేదు. కుల మతాలకు అతీతంగా ఆయన పార్టీ నడుపుతున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా ఇంపార్టెన్స్ ఉందో ఈక్వల్ ఇంపార్టెన్స్ జూపిడి ప్రభాకర్ కూడా ఉంది. ఈక్వల్ ఇంపార్టెన్స్ ఒక బీసీ నాయకుడికి ఉంది. ఈక్వల్ ఇంపార్టెన్స్ ఒక మైనారిటీ సంఘానికి ఉంది. ఇఫ్ ఇన్ కేస్ అంటే మీకు ఒకవేళ వైసీపీ నుంచి మంచి మద్దతు ఉన్నది, జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు మీ పైన ఉంటే సరే, ఈ కారుమూరి వెంకటరెడ్డి లేకపోతే సజ్జల రామకృష్ణ వీళ్ళందరిని వదిలిపెడదాం మనము. ఒక్క లీడరు మీ గురించి సపోర్టివ్ గా మాట్లాడాలి, ఒక వీడియో పెట్టి వదలాలి కదా. ఎందుకు వదలలే? నీ చూపించి వదలాల్సిన ఏముంది? మీడియాకు వదలాలి కదా. మీరు మీడియా కూడా పోయారు, ప్రెస్ మీట్ పెట్టి దాని అంతటికి వాళ్ళందరికీ నువ్వు మాట్లాడిన మీకు మద్దతు ఉందా లేదని ఎవరు చెప్తున్నారు? క్రాంతి మద్దతు ఉంది ఖచ్చితంగా. I have a support. నాకు జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు ఉంది, వేరే వాళ్ళ మద్దతు నాకు అవసరంలా.
నేను పనిచేస్తుంది వైసీపీ పార్టీ కోసం, జగనన్న కోసమే. ఎవరి కోసం నేను పనిచేయట్లేదు. ఎవడో మద్దతు నాకేంది, నాకు అవసరమైంది. కరెక్ట్వేనేనా? ఎస్, వై షుడ్ ఐ ఆస్క్ సమ్వన్? నాకు డైరెక్ట్గా నాకు రాజభోజనం పెడుతున్నప్పుడు నేను ఇంకోటి దగ్గర పోయి బొచ్చు పట్టుకుని అడుగుదాల్సిన అవసరం ఏంది? వై షుడ్ ఐ డోంట్ కేర్ ఎనీవన్. ఐ రెస్పెక్ట్ ఎవ్రీవన్. ఐ రెస్పెక్ట్ మై పార్టీ. I respect my party elders. Always. I obey the orders. I follow the rules. I follow the terms and conditions of the party. But I am not a slave to anyone. I am not a slave to anyone. I never bow my head in front of anyone. Only to my God. And I follow the rules and I follow the terms and conditions. I follow the party and party high command. The only one person, the command is from Anna Jagannath Reddy. I don't care even. అన్న ఇంకొక థింగ్, ఎప్పుడన్నా మీరు భారతమ్మతో మాట్లాడారా? అంటే భారతి గారితో పొలిటికల్ గా మాట్లాడేటప్పుడు అడుగుతున్నా, నాకు కొంత డౌట్ ఉంది, అడుగుతున్నా. మాట్లాడిన మాట్లాడినా నిజమా? మాట్లాడినా, చాలాసార్లు మాట్లాడతాం. ఏముంది అక్కడ? భారతమ్మ నాకు అక్క చనిపోయింది. మా అక్క పేరు శైలజ. అక్క లేదు, అక్క చనిపోయింది. మా అక్క ఆ లోటును భర్తీ చేశారు. చెప్పాగా క్రాంతి, ఒకటే చెప్తాను, గుండెల మీద చేసుకొని చెప్తున్నా నీకు. బై గాడ్ ఐమ్ టెల్లింగ్ యూ, వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆప్యాయత, వాళ్ళ అనురాగాలు ఏవి బయటికి కనపడవు. వాళ్ళు చేసేది ఇన్ టైంలో చేసేస్తారు. వాళ్ళు మాట్లాడరు. గుర్తుపెట్టుకో, త్వరలో చూస్తావు. ఇది సినిమా వచ్చింది సూర్యది కొత్తగా. సూర్య హీరో, వాళ్ళ అమ్మ మీద వాళ్ళకున్న రిలేషన్స్ మీద. ఇది కెమెరా ముందు చేసే రీల్ కాదు, రియల్ లైఫ్లో చేసే సాయం చేయాలంటే దానికి గట్స్ కావాలా. ఆ గట్స్ వెనకాల చాలా గొప్ప మనసు ఉండాలా, ధైర్యం ఉండాలా, దేవుని మీద విశ్వాసం ఉండాలా. అవన్నీ నువ్వు చెప్పిన పేరు భారతకి చాలా దండిగా ఉన్నాయి. రైట్, ఓకే. మీరు గత ఇంటర్వ్యూలో నాకు క్లియర్గా చెప్పింది ఏంటంటే, నాకు ఉన్నటువంటి ఇన్కమ్ సోర్సెస్ అన్నీ కూడా సీజ్ చేసేసిండ్రు, క్లోజ్ చేసేసిండ్రు, నాకు ఇన్కమ్ సోర్స్ ఆగిపోయినాయి అని. కాకపోతే మీరేమో లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఎట్లా సాధ్యపడుతుంది? మరీ అంత ఘోరంగా ఏమని చెప్పను, బట్ అంటే అవన్నీ ఇన్కమ్ సోర్స్ ఉండాలి కదా, ఎట్లా వస్తుంది అని. ఉంటాయి, ఇట్లా వస్తాయి అన్న. చెప్పినప్పుడు ఇది కూడా చెప్పాలి కదా. వ్యాపారాలు చేసుకుంటున్నాను బాస్. ఎట్లా? ఏం ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసుకున్నా. ఏమో ఈ రోజు ఇట్లున్నా, పొద్దున్నే పొలిటికల్ గా ఇన్వెస్ట్మెంట్ అంటే నేను పెట్టొచ్చేమో దేవుడి వల్ల. అంటే ఇట్టాగే ఉంటామా, కష్టపడుతున్నాను నేను కూడా. దేవుడు నాకు మంచి తెలివితేటలు ఇచ్చాడు. నాకు లండన్లో వ్యాపారం ఉంది, నాకు ఈడ వ్యాపారం ఉంది. నేను నా పరిస్థితి నేను చెప్పాను కదా నీకు, కష్టపడి నేనే ఒక్కడినే మళ్ళీ ఆపిన నా 2 బిజినెస్ని నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఎట్లుంది? ఇంకా బాగుందా? పర్లేదు, డే బై డే. ఎందుకంటే నేను ఎవరిని మోసం చేయను. రోజు నాకు దేవుడు ఇచ్చిన దాంట్లో నేను తృప్తి పడతాను. దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి. ఈరోజు నేను ఒక సపోజ్ ఎక్స్పోర్ట్ ఉంది, ఒక 10 కంటైనర్స్ ఈరోజు చేశాను. అది నెక్స్ట్ ఆర్డర్కి నేను ఒక 25 to 30 కంటైనర్స్ చేయాలనేది ఒక టార్గెట్ పెట్టుకుంటాను. ఏదో రొయ్యలు కానీ ఏదైనా వాళ్ళు అడిగిన మెటీరియల్, రా మెటీరియల్ ఏదైనా అడిగిన, ఫుడ్ రా మెటీరియల్స్, మిర్చి, కందిపప్పు ఏ చూస్తున్నాం. ఒక 30 కంటైనర్లు చేసినాం. ఇంకొక 6 నెలల్లో 100 కంటైనర్కి వెళ్ళాలని టార్గెట్ పెట్టుకుంటాం. 100 కంటైనర్స్కి పోవాలని. ఇప్పుడు 10 కంటైనర్లో నాకు ఒక 7 లక్షలు 8 లక్షలు మిగులుతా అంటే, 35 కంటైనర్లో నాకు ఒక 25 నుంచి 30 లక్షలు మిగులుతా అంటే, 100 కంటైనర్లు ఎంత మిగులుతుంది? ₹1 కోటి పైన మిగులుతుంది. ఆ 100 కంటైనర్లతో ఆగం కదా. ఎందుకంటే ఒకటి వ్యాపారంలో కావాల్సిన నమ్మకం. వన్స్ నా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్కి సంబంధించిన బ్రాండ్ అనేది ఆ కంట్రీలో అలా స్ట్రాంగ్గా ముద్ర. ఏదో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ బిజినెస్ లో చేస్తున్నా, కన్స్ట్రక్షన్లో ఉన్నాను నేను. ఇంతకుముందు రైల్వే కాంట్రాక్ట్స్ చేశాను, గుంటూరులో రైల్వే కాంట్రాక్ట్స్ చేశాను నేను. నాది సెంట్రల్ గవర్నమెంట్కి నాకు కావాల్సిన అన్ని L1 అన్ని రూల్స్ నాకు అన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు అది కూడా స్టార్ట్ చేశాను. ఆంధ్ర నుంచి హైదరాబాద్కు మకాం మార్చేసింటారు మీరు? మార్చలేదు, ఇంతకుముందు కూడా ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు కూడా ఉన్నాం. ఏం తప్పే ఉంది? తప్పని అంటలేను, మార్చిండ్రా అంటూ. అక్కడ ఉండలేరు కదా మొత్తమే, దానికి రీజన్ అంటే నువ్వు అడిగేది ఎట్లుందంటే, ఇది తెలంగాణలో ఎందుకు ఉంటున్నావు అంటే అడిగేది. మరి నువ్వు ఎందుకన్నా నన్ను ఎందుకు ఇబ్బంది పెడతావు మధ్యలో? నిన్నెందుకు ఆడరు? నువ్వు పిండుతున్నావు నన్ను ఇందాక నుంచి. నీకు వైసీపీ అంటే యాంటీ వైసీపీ. నేను యాంటీ వైసీపీ అని నేను చెప్పినా. వాళ్ళేమో యాంటీ వైసీపీ అంటారు, ఇంకోలేమో యాంటీ టీడీపీ అంటారు, మీరేమో ఇట్లా మాట్లాడతారు. ఇదైతే నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకున్నా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు బతికినంత కాలం జగన్మోహన్ రెడ్డి చూస్తూ పెట్రోల్ ఏమండింది, వైట్ పెట్రోల్, అది నార్మల్ పెట్రోల్ కాదు. ఎందుకు? విత్ కంటెంట్, మాస్ లీడర్ అతను. సెంట్రల్ కూడా గుర్తించి
రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అనగానే టక్ అని చెప్పి జగన్ అన్న దింపలే. రాజశేఖర రెడ్డి గారు కొంత టైం తీసుకున్నారు, ఆయనకి కొంత టైం ఇచ్చినారు. ఆయనలో అది ఉంది, ఆ స్పిరిట్ ఉంది కాబట్టి ఆయన రాగలిగినాడు. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు మడుగులు వచ్చినారు ఇక్కడ నాయకులందరూ. మరి రాజశేఖర రెడ్డి గారు జీవం ఆగిపోతానగానే, రాజశేఖర రెడ్డి గారు చనిపోతానగానే కాంగ్రెస్ పార్టీలోని చాలామంది స్వీట్లు పంచుకున్నారు, జయజాలు కొట్టుకున్నారు, చాలా మాటలు మాట్లాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల చాలా భయంకరమైన రాజకీయం చేసి తీసుకుపోయి 16 నెలలు జైల్లో కూర్చోబెట్టి పార్టీలో నుంచి ఆయన బయటకు వచ్చే పరిస్థితి. ఆయన సొంత పార్టీ అది. రాజశేఖర రెడ్డి గారు అడుగులో అడుగేసి పార్టీని ముందుకు తీసుకొచ్చి 2004లో ఆయన పార్టీకి జీవం పోసి దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనమైన తీర్పుని తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. మరి ఆ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని ఒక్కసారి ఆయన చనిపోతున్నాగానే చరిష్మా మొత్తం మారిపోయి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బతుకుంటే ఫ్యూచర్ పాలిటిక్స్లో మనకి ఇబ్బంది అవుతుందని ఆయన లేపేయాలని కూడా చూశారు జైల్లో. మరి ఈ పరిస్థితులు ఆయన అన్ని ఫేస్ చేసి వచ్చినప్పుడు కొంత పార్టీలో మాకు శత్రువులు ఉంటారు ఖచ్చితంగా, మా ఎదుగుదలను ఓర్చుకోలేని వాళ్ళు. చెప్పి నాకు ఎంత ఓడిపో ఎప్పుడు కప్పుకుంటారన్న అఫీషియల్ గా మీరు కండువా? త్వరలోనే ఉంటుంది. అదే డేట్ ఏమన్నా ఉందా? మేబీ చెప్పలేను, డేట్ అయితే చెప్పలేను. యాజ్ సూన్ యాజ్ Within days, within అంటే months, నేనే within క్రాంతి years. కొంచెం ఇదంతా వెక్స్ అయిపోయిన బిజినెస్లో ఉన్నాను. మేబీ నాకు అబ్రాడ్ వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి, నేను వెళ్ళాలి. నా బిజినెస్ నేను డెవలప్ చేసుకోవాలంటే నేను పోవాల్సి వస్తుంది. బిజినెస్ చేసేటోళ్ళు మళ్ళీ అందుకే అది కొంచెం టైం తీసుకుందాం అనుకుంటున్నాను. నేనే ఒక నెల 2 నెలలు టైం తీసుకొని కొంచెం మొత్తం సెట్ చేసుకున్న తర్వాత చూద్దాం. ఇప్పుడు నేననే వ్యక్తిని ఎవడో నన్ను కించపరిస్తే నేను కించపరచబడకూడదు. కించపరచడం అతను నైజం. ఐఎమ్ రెడీ టు ఫేస్ బికాస్ ఐఎమ్ ఇన్ పాలిటిక్స్. హ్యూమిలేషన్ నేను ఎప్పుడైతే బాగా తీసుకోగలుగుతానో నేను అప్పుడే ఒక గొప్ప నాయకుడు అవుతాననేది నా భావన. అది నేను జగనన్న చూసి నేర్చుకున్నాను. రైట్, ఓకే. మళ్ళా విజయసాయి రెడ్డి విషయానికి పోతే క్రిస్టియానిటీని డెవలప్ చేసిండు జగన్మోహన్ రెడ్డి. ఇంటర్నల్గా కావాలని ఒక లవ్ జిహాద్ లాంటిది కూడా నడిచింది అని అన్నది ఆయన వ్యాఖ్యలు. దీనిపైన యాజ్ ఏ క్రిస్టియన్గా మీ స్పందన ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు క్రిస్టియానిటీని సపోర్ట్ చేయలేదు, ఆయన డిగ్రేడ్ చేయలేదు. సర్వ మత కులాలని, నా మతం మానవత్వం, నా కులం మంచితనం అని చెప్పుకున్న వ్యక్తి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు సర్వ కుల మతాలకి, సర్వ మతాలని, సర్వ కులాలని గౌరవించి మాకు ఓటు వేయకపోయినా కానీ వీడికి పథకం వచ్చే పరిస్థితి ఉంటే పథకం ఇచ్చేయమని చెప్పిన వ్యక్తి, గొప్ప మనసున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దేవాలయాలు డెవలప్ అయింది. రమణ దీక్షితులు అనే వ్యక్తిని మళ్ళీ జీవో తీసుకొచ్చి అపాయింట్ చేసి తిరుమల కొండ మీదకి ఎక్కించిన వ్యక్తి ఎవరు? ముఖ్యమంత్రి అవగానే జగన్మోహన్ రెడ్డి గారు. మరి కనకదుర్గ టెంపుల్కి రోడ్ మరమ్మతులు కానీ, తిరుపతి శ్రీశైలం దేవాలయాలకి మరమ్మతులు కానీ, ప్రధాన అర్చకులు ఒకళ్ళు కాదు, ఒక 2, 3, 4 గౌరవ ప్రధాన అర్చకుడు, ఆయన కింద ఉండే అర్చకులు ఎక్కువ మంది ఉంటే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళని ఆ పీఠాధిపతులందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఆయన ఒక డెసిషన్ తీసుకొని మంచి చేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ మత మార్పిడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు క్రిస్టియన్ మత మార్పిడి చేశారని ఆ రోజున ఎందుకు మాట్లాడాలా? జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ మత మార్పిడి చేశారని ఒక్క పర్సన్ చూపించు. నేను క్రైస్తవుడిగా మాట్లాడుతున్నా. క్రైస్తవులు అంత తీసిపోయినావా నీకు తాతయ్య? కాదు తాతయ్య, నువ్వు మ్యాచ్ ఆడేదానికి క్రిస్టియన్స్ కావాలి, నువ్వు బౌలింగ్ చేసేదానికి క్రిస్టియన్స్ కావాలి, నువ్వు బ్యాటింగ్ చేసేదానికి క్రిస్టియన్స్ కావాలి, నీకు ప్రొటెక్షన్కి క్రిస్టియన్స్ కావాలి, కర్ణాటక కాకపోతే నీకు అన్నీ చేసేదానికి క్రిస్టియన్స్ కావాలి, నీ బాడీ మసాజ్ చేసేదానికి క్రిస్టియన్స్ కావాలి. కానీ నేను అడిగేది ఒక్కటే, బాడీ మసాజ్ ఏంది? ఆయన మంచి సుఖపురుషుడు. ఆయన మంచిగా మ్యాచ్లు పీచ్లు వదిలిపెట్టి అసలు ఒరిజినల్ కంటెంట్ చెప్పండి మాకు. అంటే నేను అనేది ఒకటే, క్రైస్తవులు ఓటేయకుండా ఏ గవర్నమెంట్ ఫామ్ అవదు. ఎందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గౌరవిస్తారు? బైబిల్ పట్టుకొని ఆయన వాక్యం చదివాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని ఆయన వాక్యమే చదివాడు హోసన్న మినిస్ట్రీస్లో చేయికి. ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, దివంగత మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా గత కాలంగా కొంతమందిని చూస్తూ ఉన్నాం మనం. టెర్రరిస్టు విజయసాయి రెడ్డి కుల మతాలకి అతీతంగా అతను ఉండాలి. మతాల మధ్యలో రాగద్వేషాలు. క్రిస్టియన్ ఓటింగ్ ఎంత? క్రిస్టియన్ ఓటు లేకుండా ఏ గవర్నమెంట్ అయినా ఫామ్ అయిద్దా? క్రిస్టియన్ ఓటు లేకుండా, క్రిస్టియన్ దళిత్స్ ఓటు లేకుండా ఎవడైనా కానీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడా? జరగని పని. నేను ఈ విషయం మీద అందరూ, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి
పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ బట్టి విక్రమార్క గారు అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. క్రిస్టియన్స్ మనోభావాలు దెబ్బతినే విధంగా విజయసాయిరెడ్డి అనే వ్యక్తి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఒక క్రైస్తవుడిగా. అంటే నేను అనేది ఒకటే, క్రైస్తవులు అంటే నీకు ఎందుకు అంత ద్వేషం? అంటే క్రైస్తవులు ఎవరు నీ దగ్గరికి వచ్చి నేను అడగలేరనా? క్రైస్తవులు ఎవరు నీ గురించి మాట్లాడలేరనా? క్రైస్తవులు ఒంటేలు పోస్తే కొట్టుకోపోతాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని తాతయ్య గారికి మనస్ఫూర్తిగా సహృదయంతో నేను వేడుకుంటా ఉన్నా. ఓకే, ఫైనల్గా ఓకే, మీరు ఇదంతా చెప్పిండ్రు కదా, నేను ఒక్కటి ఫైనల్ అడిగి క్లోజ్ చేస్తా. మళ్ళీ అడుగుతున్నా, మళ్ళీ అడుగుతా, వచ్చేదాకా అడుగుతా, అయ్యేదాకా అడుగుతా. ఎప్పుడు వైసీపీ కండవ అనిల్ మెడలో ఉంటది. త్వరలో అది కూడా నాకు రీసెంట్ గానే కన్ఫర్మ్ అయింది. త్వరలో అంతే. దేవుడి దయ, సజీవుడైన నా దేవుని దయ, కృపా కనికరములు, జగనన్న బ్లెస్సింగ్స్ తో, భారతక బ్లెస్సింగ్స్ తో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వేస్తారు. వేరే వాళ్ళతో ఎందుకు వేసుకుంటా నేను? అస్సలు సవాలే లేదు. నేను పనిచేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి, నా నాయకుడు జగనే. నా నాయకుడే కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి కార్యకర్త, బడుగు బలహీన వర్గాలు, ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి. వేరే 2, 3 లేదు, లేడు. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే విజయసాయిరెడ్డి పార్టీ కూడా పెడతాము అని అనౌన్స్ చేస్తున్నట్టుగా వినిపిస్తున్నారు, 2 తావుల మాట్లాడినట్టుగా. ఇట్లా ఏమైనా ఇబ్బంది అవుతుందా మరి వైసీపీకి? శరీరంలో పార్టీ పెట్టిందంటే సంతోషం, తిరిగే ఓపిక ఉండింది, కొద్ది గొప్ప ఆమె పిలిస్తే జన్మ వస్తారు. పెట్టింది కట్టకట్టి మొత్తాన్ని అమ్మిపండుకి పోయింది కాంగ్రెస్లోకి. సరేపో వదిలేసి తీసి మా కవితక్క పెట్టింది. కేసీఆర్ గారి ముద్దు బిడ్డ, మా కల్వకుంట్ల టైగర్, ఝాన్సీభాయ్ రాణి పార్టీ పెట్టిందంటే కవితక్క బ్రహ్మాండంగా ఆహ్వానిస్తాము. అక్క ఎంగేజ్లో ఉన్నారు, బ్రహ్మాండంగా కంటెంట్ ఉంది. కేసీఆర్ బిడ్డగా ఆమె ముందుకు పోతుంది. ఓ 10 మంది వింటారు ఆమె మెసేజ్. 7 లెక్కలు రాసుకునే పంతులను తీసుకొచ్చి సార్ రాజ్యసభ 2 సార్లు చేస్తే ఆడేడ వాళ్ళని బెదిరించి, విశాఖపట్నంలో బెదిరించి డబ్బులు అవకాశం ఉంటే నీ ఏజ్ ఏంది, నీ గేజ్ ఏంది, నీ కథ ఏంది? నేను అనేది ఏంటంటే, నువ్వు ఒక మీడియా ముందుకు వచ్చి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగితే నువ్వు హీరో అయిపోతావా? నువ్వు హీరో కాదు, నువ్వు పెద్ద శుద్ధ సున్నా అయిపోయినావు. నువ్వు పార్టీ పెడితే నీ వెనకాల తిరిగేది ఎవరు? ఆ మరుగుజ్జుడు దేవేందర్ రెడ్డి గుర్రంపాటి, వాడు క్షమించగలరు. ముందు నువ్వు నీకు ప్లేట్ వేసి, ఆకేసి, ఇస్తరేసి, అన్నం పెట్టి, నీకు గూడు నీడ, నీకు గుడ్డ, నువ్వు బతికేదానికి నీకు బీపీ కార్ ఇచ్చి, నీకోసం అన్నీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడు, నీకు నాయకుడు. ఆయన్ని ఫస్ట్ ఎలా గౌరవించాలో నేర్చుకో. తిన్నంటి వాసాలు లెక్క పెట్టే పరిస్థితులు ఉంటే, అరే రామ అనుకునే వయసులో ఉన్న నీకు పుట్టగతులు లేకుండా పోతావు. ఇక నీకు మోక్షం అనేది ఉండదు. నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకున్నాడు పోతావని. నాకు తాతయ్య కాబట్టి, మా వైసీపీకి తాతయ్యగా ఉన్నావు కాబట్టి మనస్ఫూర్తిగా మంచిగా సహృదయంతో నేను నిన్ను వేడుకుంటా ఉన్నా. పొరపాటున పెడితే పెట్టు, పార్టీ పెట్టు, నీ ఇష్టం. అది ఏం చేస్తావు నువ్వు ఈ వయసులో? సాధించేది ఏంది? ఉన్న నీడను పోగొట్టుకున్నావు. నీకు బోబెట్టిన నాయకుడిని నిన్నేదో వాగినావు నువ్వు. కాబట్టి నీ మనస్సాక్షికి నీకే వదిలేస్తా ఉన్నా. ఎందుకంటే నీ గురించి మాట్లాడటం కూడా వేస్టే. 7 పదులు దాటిని నీకు, నీ గురించి మాట్లాడటం కూడా వేస్ట్. అంతే. దానికంటే మంచి సమాధానం నేను నీకు చెప్పలేను. రైట్, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ అన్న. ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు మళ్ళీ నేను కొంతమంది పేర్లు చెప్తే వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నాన్న గొప్ప నాయకుడు, ప్రజాపక్ష నేత, కులమతాలకు అతీతంగా పరిపాలన కొనసాగించిన వ్యక్తి, కొనసాగించిపోతాం. సజ్జల రామకృష్ణ. ఐ డోంట్ టాక్ అబౌట్ దిస్ ఫెలో. కారుమూరి వెంకటరెడ్డి. అస్సలు వాడు బచ్చాగాడు, వాడి గురించి మాట్లాడటం. వైఎస్ షర్మిల. మా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, జగనన్న చెల్లి, ఎప్పటికీ జగనన్న చెల్లె. కొడాలి నాని. నా డార్లింగ్. పెర్ని నాని. బోత్ బంగారం, మనసున్న మహారాజులు ఇద్దరు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి. లోకేష్ మంత్రి. బోర్గడ్డ అనిల్ జగనన్న ప్రియ శిష్యుడు, జర్నలిస్ట్. అంతే. ఒక సైకోపాత్. బట్టల్ని పిండి, బట్టలు బకెట్లో సుతికి ఇట్లా పిండుతారు కదా, అట్లా పిండి నలిపే ఒక మంచి యాంకర్, మంచి ఏమన్నా మంచి మీడియా యాంకర్, మంచి క్వశ్చనర్, బట్ టఫ్ గై. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.